మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. మంచిది ప్రియులరా, మీరందరూ బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ సమస్యల కోసం వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలు ప్రతి ఉదయకాలం ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రతి అంశాన్ని పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ యొక్క జీవితాలలో ఈ చేస్తున్న ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఇక ఏమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ దినము ప్రభు ఇక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు నాకు ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. ఏందయ్యా ఆ వాక్యము అనంటే, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక రాస్తూ చాలా స్పష్టంగా రోములో ఉన్న సంఘానికి చాలా శ్రేష్టమైన విషయాలు పౌలు గారు చెప్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31, 32 వచనాలు. ఎట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి అవడు. ఓకే, చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడే ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపబడడు? ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించాను, ఈ రోజున దేవుడే తన కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన కుమారుని ద్వారా సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడట. ఆమేన్. ఈరోజు అనుగ్రహించుట అనే దాని గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మనకు అనుగ్రహించాడు కదా. ఎవరికి అనుగ్రహించాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు అనుగ్రహించారు? యేసయ్యను మనకు అనుగ్రహిస్తే అనుగ్రహించాడా లేదా? అమ్మ, అనుగ్రహించాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం దేవుని సన్నిధిలో. ఆ అనుగ్రహం అనుగ్రహించాడు కాబట్టి నేను పాపిని నాయన, నా ప్రార్థన ఆలకించండి. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకిస్తున్నాడుగా, నేను క్షమిస్తున్నాడుగా, స్వస్థపరుస్తున్నాడుగా, ఆరోగ్యం ఇస్తున్నాడుగా, దేవుడు బలపరుస్తున్నాడుగా. ఏమండి, ఆ కుమారుణ్ణే గనక మనకు అనుగ్రహించకపోతే ఈ అన్ని భాగ్యాలు మనకి ఏం దొరుకుతాయి? పౌలు గారు అంటాడు, చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు, తన సొంత కుమారుణ్ణే అనుగ్రహించడానికి ఆయన వెనుదీలా. ఏమని? మనందరి కోసం ఆయనను అప్పగించాడు ఆయన. ఈ మాటలు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడిన మన కొరకే కాదండి, సర్వలోకములో ఉన్న ప్రజలందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. తండ్రి అయిన దేవుడే తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన వెనుదీయలేదండి. వెనుదీస ఉంటే ఈ రోజున మనకి ఇలా జరిగేదంటే, ఆయన వెనుదీయలేదు సార్. మీరు అడగచ్చు, ఏమండి ఆయన మనకు అనుగ్రహిస్తే మనకేంటండి? మనం ఏం చేసినా కలిసి రావాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా కలిసి రావాలి, ఏం చేసినా కలిసి రావాలి, ఉపకారం చేసినా కలిసి రావాలి, కూటమి పెట్టినా కలిసి రావాలి, సభ పెట్టినా కలిసి రావాలి, ఏం చేసినా కలిసి రావాలి. హెచ్చ రక్తం వేజే, కలిసి వస్తేనే చేస్తామండి. హెచ్చ రక్తం వేజే. ఆయన వస్తే మాకేంటండి? ఆయన వస్తే ఏమొచ్చిందో చెప్తాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. పౌలు అదే అంటాడు, ఆయనను మనకు అనుగ్రహించాడు కదా, ఆయనతో పాటుగా సమస్తమును, చెప్పండి, సమస్తమును అనుగ్రహిస్తాడట. ఇంతకీ దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడు? ఆమేన్. చెప్పండి, దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు మనకి? ఇక్కడ కూర్చున్న మనతో కాదు, టీవీ ముందు కూర్చున్న వాళ్ళారా, అనుగ్రహించమంటే ఏమనుగ్రహిస్తాడు దేవుడు? నడువుకి వడ్లానం, మెల్లకి హారం, హెచ్చ రక్తమే జయం, ఇవన్నీ అనుగ్రహిస్తాడా?
అల్పకాల పాప భోగముల కొరకు నేను అనుభవించడం కంటే క్రీస్తు కొరకే శ్రమలు అనుభవిస్తానన్నటువంటి మోషే అనేటువంటి మహాభక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే సార్ మనకి ఏమి అనుగ్రహిస్తాడు? దేవుడు ఏదైనా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా? ఆయన మనకు అనుగ్రహించబడిన కుమారుని ద్వారానే సమస్తమును దేవుడు అనుగ్రహిస్తాడంట. ఎంతమందికి వాక్యం అర్థమైందో? అర్థమైన వాళ్ళందరూ చేతులు ఎత్తామని చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడు? దేవుడు అనుగ్రహించాలా వద్దా? చెప్పండి అమ్మా. దేవుడు వేటిని మనకు అనుగ్రహిస్తాడు? ఈ రాత్రి ప్రసంగాంశం అనుగ్రహించుట. దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు? పాయింట్ నెంబర్ 1గా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన, దయచేసి 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. చూడండి, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించెను, ఆయన ఏ మేలు చేయక మానడు. ఆమేన్. దేవుడు ఇక్కడ 2 ఇస్తానన్నాడు. ఏంటి ఆ 2 అంటే? 1 కృప, 2వది ఘనత. అందరూ చెప్పండి, పక్కలకు షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మా యెహోవా కృపను ఘనతను అనుగ్రహించెను. దేవుడు ఏమిస్తాడండి? దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అంటే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. అదవుతుందా? మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కృప అనుగ్రహించాడు కాబట్టి కృప ఏం చేసిందో తెలుసా? మనందరికీ అయోగ్యులమైన మనము, అపాత్రులమైన మనకందరికీ ఒక కృప రక్షణ అనుగ్రహించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక రాస్తూ పౌలు గారు ఎఫెసీ సంఘానికి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఆయన 2వ అధ్యాయంలో మాట్లాడుతూ అన్నారు. అంత వద్దు, మనము ఆ 2వ వాక్యాన్ని చదివేద్దాం. మనము మన అపరాధముల చేత సచ్చిన మారమై ఉన్నప్పుడు సైతము ఆయన, చూడండి, సైతమును మన ఎడల, 5వ వచనమండి, మనము మన అపరాధముల చేత సచ్చిన మారమై ఉన్నప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు ఏమయ్యారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు కృపను అనుగ్రహించాడంటే అర్థం ఏంటో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత మనము సచ్చిన వారుగా, మన చనిపోయిన వారము. దేని చేత? పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమై ఉన్నాము? చచ్చిపోయిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించి కేవలం తన కృపను మనకు అనుగ్రహించి ఏం చేశాడు తెలుసా? కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది ఏంటంటే రక్షణ. ఒక్కళ్ళు ఆమె చెప్పట్లేదు. హల్లెలూయా. కృప ఏం అనుగ్రహించిందండి? నేను ఒక మాట కృప అనే మాటకు అర్థం ఏంటంటే అర్హత లేని మనకు అర్హత ఇచ్చింది కృప. యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చింది కృప. ఆయన కుమారుని అనుగ్రహించి ఉండకపోతే ఈ రోజున కృప మనకు అనుగ్రహింపబడదు. లోతుగా ఆలోచించండి. కృప అనుగ్రహించబడకపోతే, ఈరోజు కృప దేవుడు ఇవ్వకపోతే మనకు రక్షణ వచ్చేదండి? చెప్పండి రా తల్లులారా. కృప చేతనే ఆయన ఏం చేశాడు? మనలను రక్షించాడు. మరొకసారి చెప్తాను, అర్హత లేని మనకు అర్హత ఇచ్చింది కృప. యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చింది కృప. అతోందా కృప అంటే ఏంటో తెలుసా? కృప ఉంది కాబట్టి రోకలు చెల్లిపోతున్నాయి. వార్తమ్మ గారు, నేను పాపిని ఆయన, నేను అపరాధన ప్రభువా అని నువ్వు అన్నా క్షమించనాడంటే కృప ఉందని చెలరేగిపోవడానికి ఇరేదో దానికి ఒక లిమిట్ ఇస్తాడు దేవుడు.
అదే కృప ఉందని చెలరేగిపోవడానికి, కృప ఉందని మన ఇష్టానుసారంగా జీవించడానికి, కృప ఉందా కదా అని మన ఇష్టం. ఆల్రెడీగా దేవుడు కృప చేత నేనేం చేశాడు? రక్షించాడు. కాబట్టి యోధా భక్తుడు అంటాడు, చాలామంది కృపనంట తన కామాతృతకు దుర్వినియోగపరిచారని యోధా భక్తుడు అంటున్నాడు. అయితే ఈ రాత్రి నేను చెప్పే సందేశం ఏమిటంటే, నా దేవుడు నా ప్రభువు కృప అనుగ్రహించాడు కాబట్టి నేనంటాను, నీవు నేను మనము దేవుని సన్నిధిలో రక్షించబడిన వారమై ఉన్నాం. ఆమెన్, ఆమెన్. నా పౌలు అంటాడు, నీ కృప నాకు చాలయ్యా అన్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు చెప్పండి? ఎప్పుడైనా చాలన్న మాట మన నోటప్పుడు వచ్చిందా? రాని మన నోటప్పుడు ఊసికి మాటకి పిల్ల కృపసూపునాయన, కృపసూపునాయన. ఇంక వచ్చేది ఎప్పుడు పదవదే కదా దేవుని స్తోత్రం. కృప చూపడానికి దేవుడు ఎప్పుడు చూపేశాడు, ఇంకా నీ రోజు చూపేయాలేమో. హల్లెలూయ. ఎప్పుడో ఇచ్చేసాడండి కృప. అర్థమవుతుందండి? ఇచ్చేసిన దాన్ని ఏం చేయాలి? మనం కాపాడుకోవడమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు కృప అనుగ్రహించాడు అంటే మనం అంటాం, ఏమండి బాగున్నారా అని అడిగారు అనుకోండి, ఏమంటాం మనం? దేవుని కృప వల్ల బాగానే ఉన్నామండి, మీ దయ వల్ల కూడా. మరి ఆడికి తృప్తి ఉండాలి కదా, ఆడు అడిగింది అందుకోసమే కదా, అంతే కదా. మరి ముందు ఏమనాలి? దేవుని కృప వల్ల మీ దయ వల్ల కూడా. ఆడు పొంగిపోతాడు. ఎప్పుడైనా చూడండి, అడిగినండి ఇలా పొంగిపోతాడు. మీరు అవునంటారు కదండి, చెప్పండి అమ్మా. ఏమ్మా సచ్చిగల అవునా కదా? మీ దైవం. అప్పుడు అవంటాడు, గుర్తుదే మా దయ ఏముందండి, అంత అయింది అంటాడు. దేవునికి స్తోత్రం అంటాడంట. మాదేముంది సార్ అంటాడండి, అంతా అయిందేనండి. కానీ ఆ నన్నంత పాడికి పొంగిపోతాడు అనమాట. దేవునికి స్తోత్రం. మీరు నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే హల్లెలూయా. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్దెలండి లేదా? అవును, దేవుడు ఇచ్చేస్తుంటే మనుషులు వార్చాలి కదా. మరి వీడు కుళ్ళిపోతాడు, వార్చడు. వీడు అసూయ, రక్తవే జై. సర్లే, వేరొక రూట్లో అయిపోతుంది. అసలైన పాయింట్లోకి వద్దాం. నా ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, యేసయ్యనే మనకు అనుగ్రహించాడుగా. అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన నీకేమిస్తున్నాడంటే కృప ఇస్తున్నాడు. ఆమేన్. ఆయన కృప ఇవ్వకపోతే ఈ రోజున మనం ఎలాగుండేవాళ్ళమా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు కృప అనుగ్రహించాడు కాబట్టి ఈ రోజున మనం ఎలాగున్నాం. కృప లేకపోతే మనం బ్రతకలేమండి. కృప లేకపోతే మనము జీవించలేం. మనం పాడతాం, బ్రతికి ఉన్నామంటే నీ కృప. అవునయ్యా. ఏమండి, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభువా. నీ కృప లేనిదే నేను బ్రతకలేను నాయనా. ఈ రోజున మనం ఇలాగున్నామంటే దేవుని కృపను బట్టే కదా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేనంటాను, పాయింట్ రెండో విషయానికి వెళదాం. దేవుడు ఏమి అనుగ్రహించుచున్నాడు అంటే, మొట్టమొదటిది కృప. అందరూ చెప్పండి ఏంటి? రెండవదిగా అక్కడ ఏమన్నాడు? ఏమిస్తానన్నాడు? ఘనతను. అందరూ చెప్పండి. పక్కోళ్ళు షేక్యాండి చెప్పండి. ఘనత, ఘనత. దేవుడు అనుగ్రహించేది ఏమిటంటే ఘనతనిస్తానంటున్నాడు. అవునండి, దేవుడు ఘనతనివ్వాలి. దేవుని దగ్గర నుంచి మనం ఘనత పొందుకోవాలి. దేవుడు సార్ ఘనతను ఎవరికి ఇస్తారు సార్ అని గనక లేఖనాలలో మనము పరిశీలన చేయగలిగినట్లయితే కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. అందులో పాయింట్ నెంబర్ 1 ఏమిటంటే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. మరొకసారి చదువుదామా? నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అమ్మ వినండి, దేవుడు నీకు ఘనతను అనుగ్రహించాలంటే అమ్మ మనకేం కావాలా? నీతి కావాలి. అందరూ చెప్పండి అమ్మా, చెప్పండి. అయ్యగారండి మీరు ఘనతకి ఎక్కిస్తానన్నారు కదండి, ఊరికి ఎక్కించడు ఘనత. నీలో ఏముండాలా చెప్పండా?
మనలో ఏముండాలా? నీతి ఉంటేనే. ఆమెన్, ఆమెన్. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. అంటే ఏంటి? మనలో నీతి ఉండాలి. నీతి లేకుండా, నీతి కలిగి ఉండకుండా, నీతిలో జీవించకుండా దేవుడు ఘనతనివ్వాలంటే ఘనతనివ్వడు సార్. మన మాటల్లో నీతి కావాలి, మన బ్రతుకుల్లో నీతి ఉండాలి, మనము చేసే పనిలో నీతిగా ఉండాలి, నీతిగా మనము జీవించాలి. నీతిగా మనం ఉన్నప్పుడే కదా దేవుడు ఘనతనిచ్చేది. మరి మనం నీతిగా ఉండకుండా, ఓ మాట చదువుదామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. హల్లెలూయా. ఏమండి, ఎవడైతే నీతిని కృపను అనుసరిస్తాడో వాడట జీవమును నీతిని ఘనతను ఏం చేస్తాడట? చెప్పాలి గట్టిగా. ఇందులో మనకు తీసుకోవలసిన పాయింట్ ఏంటంటే నీతిని తీసుకోవాలి. నువ్వు నీతిని అనుసరిస్తేనే ఘనత పొందుకుంటావు. నువ్వు నీతి లేకుండా ఘనతనివ్వాలంటే ఎలాగిస్తాడు సార్? చెప్పండి. నువ్వు పాసగల్లాగా అయిపోవాలంటే అయిపోతావా? అది ఇస్తేనే వచ్చిన ఘనత కదా. నేను అనుకుంటాను, ఏపాడు అని ఆయన అనుకుంటాను. మొన్న విమానం ఎక్కితే కూడా నేను ఎక్కడో పల్లెటూరులో సైకిల్ తొక్కుని వండు ప్రభా, నువ్వు ఇంటర్నేషనల్ విమానం ఎక్కించి నేను ఏపాటు వండు ప్రభా అనుకుంటాం. హల్లెలూయా. ఆ ఘనత ఇచ్చింది దేవుడు ఇచ్చాడు సార్. హల్లెలూయా. మనకి డబ్బు ఉండక్కర్లేదు, ఈ లోకంలో ఏముండక్కర్లేదు. నీతిగా మనం బ్రతికితే, నీతిగా మనం జీవిస్తే, నీతిగా నా తండ్రికి నువ్వు కనబడితే, నా దేవుడు యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, నిన్ను నన్ను మనల్ని నా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. అలాగే హెచ్చించాలంటే, ఆ ఘనత నీకు రావాలంటే నీ మాటల్లో నీతి కావాలిగా, నీ క్రియలలో నీతి కావాలిగా, నీ జీవితంలో నీతి కావాలి కదా. అలాగ ఉన్న వారికే నా దేవుడు ఏమిస్తాడు? ఘనతనిస్తాడు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, ఒక్క మాటగా 22:4 చదివేద్దాం. 22:4 చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగును. ఆమేన్. రెండవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అందరూ చెప్పండి. చేతులు పక్కలు చేయకండి, చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఘనత వస్తుందని చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటమ్మా? దేవుని యందు ఏమి ఉండాలి మనకి? మరి భయంతో కూడిన భక్తి ఉంటే దేవుని సన్నిధికి వస్తావు. హల్లెలూయా. ప్రార్థనా సమయంలో ఉంటాం, మనం ఆరాధనలో మనం ఉంటాం, పాటల్లో మనం ఉంటాం. దేవుని భయం మనం ఉంటే తప్పు చెయ్యం, పాపం చెయ్యం, పరిశుద్ధంగా ఉంటాం, నీతిగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగింటే యోబులాగా శ్రమలైన ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడు? చెడుతనమును విసర్జించాడో లేదా? చెప్పండి. విసర్జించాడో లేదా? విసర్జించాడు. ఆమేన్. చెప్పండి. రథాలు లేరే విసర్జించడంలోనైతే ఆమెన్ రాదు. మరి హెచ్చ రక్తమే చేయండి. మరి నీ ఘనత రావాలంటే దేవుని యందు ఏమి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. ఏం చెప్తున్నాడు క్లియర్గా? ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగునండి. యెహోవా యందు భయభక్తులు కలిగితే దేవుడు ఘనతను ఎందుకైనా అంటే దానికి ఉదాహరణ యోసేపే. దేవుని యందు భయభక్తులు కలిగినాడో, పాపాన్ని విసర్జించినాడో, ఏమండి స్లేవ్ అంటే బానిసగా అమ్మబడినవాడు ఎవరు? యోసేపు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు సార్? చెప్పండిరా తల్లులారా, ఎక్కడ కూర్చోబెట్టాడు? రాజు తర్వాత రాజు స్థానం కింద దేవుడు హెచ్చించాడా లేదా? చెప్పండి. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకెళ్ళి దేవుడు
ఇచ్చాడా లేదా? యోసేపుని చేసిన దేవుడు, దావీదుని చేసిన దేవుడు, గణపరిచిన దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీ యందు, నా యందు, మన యందు చేయడా? చేస్తాడో. ఆమేన్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, మనలో ఏముండాలంటే, ఘనత రావాలంటే 15వ అధ్యాయంలో 33వ వచనంలో, అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని, ఈ 2 వచనాలు గమనిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. అలాగే 18-12లో కూడా మనం చూస్తే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. అమ్మ వినండి, వినయము ఎవరికైతే ఉంటుందో వారికి దేవుడు ఘనతనిస్తాడు. చెప్పండి, ఎవరిని? వినయం. వినయం అంటే ఏమిటి? తగ్గింపు, లోబడటం. ఈ వినయము ఎవరిలో ఉంటుందో దేవుడు వారిని ఏం చేస్తాడు? ఘనతనిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన ఎవరిని గణపరుస్తాడంటే వినయము గలవారిని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. హల్లెలూయా. ఎవరిని సార్? వినయము ఎవరిలో ఉంటుందో వానికే దేవుడు ఘనతనిస్తాడు సార్. ఘనతకు ముందు ఏముంటుంది? వినయం. వినయం ముందు ఏముంటుంది? ఘనత ఉంటుంది. ఆపోజిట్ అది. నీలో వినయం ఉంటే దేవుడు ఏమిస్తాడు? సమయము లేదు గనకనే 3 మాటలు మీ ముందు పెడుతున్నాను. నువ్వు వినయం కలిగి ఉన్నావా? దేవునికి వినయ విధేయతలు చూపుతున్నావా? వాక్యానికి వినయం చూపిస్తున్నావా? వినయం అంటే తగ్గింపు అని నీ నోడుతున్నావు. తగ్గింపు జీవితం ఉందా? ఉంటేనే ప్రభువు నిన్ను గణపరుస్తాడు. దావీదును గణపరిచిన దేవుడు ఏమండి నిన్ను, నన్ను, మనలను దేవుడు హెచ్చించడా అండి? చెప్పండి. దేవుడు హెచ్చిస్తాడు. ఎందుకు హెచ్చించడు? అటువంటి తగ్గింపు మన జీవితంలో మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇవ్వడా సార్ అంటే ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. సరే, నేను 3వ విషయానికి వెళ్తున్నాను. 3వ విషయం ఏదనగా, ప్రసంగి గ్రంథం ధ్యానేని సొలొమోను చెప్తాడు. 3వ విషయానికి వెళ్దాం. 2వ అధ్యాయము దయచేసి 26వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యాలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? జ్ఞానము, తెలివిని, ఆనందమును అనుగ్రహించను. ఆమేన్. ఇవన్నీ ఒక తాడ్లోకి తీసుకొచ్చేద్దాం. దైవ దృష్టికి ఎవడైతే మంచివాడిగా ఉంటాడో వాడికి జ్ఞానమట, తెలివట, ఆనందమట, ఇవన్నీ దేవుడు ఇచ్చేదాడంట. ఇవన్నీ ఒకే జాగ్రత్త ఎక్కడ తట్టుకుంటాం సార్ మనం? ఏమండి, తెలివిని, జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మీ దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు డబ్బు సూట్ కేసు ఉందనుకో, డబ్బు సూట్ కేసు కావాలా, జ్ఞానం కావాలంటే ఏం అడుగుతావు? కొంచెం ఆలోచించి మాట్లాడండి. నేను చెప్పే పాయింట్ అర్థమైందా మీకు? ఎందుకు అర్థం అవ్వలేదు? అభ్యర్థించుకుంటున్నారు తెగ చదువుతా. ఏమండి సార్, ఏమంటే డబ్బు సూట్ కేసు ఒక పక్కన ఉండి జ్ఞానం ఓ పక్కన ఉందనుకోండి, ఏం కావాలని కోరుకుంటారు? చెప్పమనే మా మనే కోరుకుంటుంది. ఏం కోరుకుంటావు? చెప్పే బాబు, నువ్వైతే కరెక్ట్గా చెప్తావు. దేవునికి స్తోత్రం. అన్ని ఆల్టర్నేటివ్గా నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి జ్ఞానం కోరుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదా మరి? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అంటే దీంట్లో తిరకాసు ఏమి లేదు. ఏమి లేనుడు అదే కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. డబ్బు ఉంది కాబట్టి మరి చెప్పండి. మరి నీకు జ్ఞానమే కోరుకున్నానని అర్థం. జ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం కోరుకుంటాం. డబ్బు లేనివాడు ఏం కోరుకుంటాడు? ఇది ఉత్తిదేమ్మా, ఏమంటాం కదా, వాస్తవమైన మాట అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మొన్న ఒకడు పెళ్లి సంబంధం చూడమన్నాడు. ఏం చూడమన్నాడు? అది మాట్లాడినామా? పెళ్లి సంబంధం చూడమంటే సరే చూస్తాను రా అబ్బాయి అన్నాను. చూస్తానంటే ముందు ఏమన్నానంటే ముందు అమ్మాయి అందంగా ఉండాలన్నాను. ఊరు కట్నం కావాలో వద్దా కట్నం ఎంత కావాలని అడిగాను. నేను మామూలుగానే అడిగాను. దేవునికి స్తోత్రం. ఏం పర్లేదని అమ్మాయి నచ్చితే ఊరే ముందు అమ్మాయి కంటే కట్నం నచ్చాలి. ఏచ్చ రక్తవేజయ్ ఇదే చెప్పా అన్నాను. కనుక్కుని చెప్తానన్నాడు. ఫోన్ చేయటం మానేసాడు. మళ్ళీ ఏచ్చ రక్తవేజయ్. హల్లెలూయా. ఇప్పుడు వీడికి అమ్మాయి నచ్చదు కాదు, వీడికి ఎవరు నచ్చాలి? వీడికి చెప్పండి, ఏమి నచ్చాలా? అన్నీ సీఏ.
కలర్ అంటే కలర్ అంటే ఏంటి? రంగు, సి. తర్వాత క్యాష్, క్యాష్ అంటే CASH, క్యాష్ కూడా ఏంటి? డబ్బు. తర్వాత క్యాస్ట్, CA. ఇంకా అన్నీ ఏంటి? అన్నీ సీలే. దేవునికి స్తోత్రం. అమ్మాయి హల్లెలూయా. ఒరే డొంక తిరిగి వ్యవహారం ఎందుకురా, చెప్పు సరిగ్గా. రక్తం వేజే అంటే మాట్లాడతలే. ఇప్పుడు సొలొమోను ఉన్నాడు, ప్రార్థన చేశాడు, గిబ్యోన్లో బలి అర్పించాడు. ఏమడిగాడు? సొలొమోను అన్నాడు, నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ ప్రార్థన విన్నాను, నీకేం కావాలో కోరుకోమంటే సొలొమోను ఏం కోరుకున్నాడండి? చెప్పండి. ఏం కోరుకున్నాడు? జ్ఞానం కోరుకున్నాడు కదా, తెలివిని కోరుకున్నాడు కదా. దేవుడు అంటాడు, నీ బుర్ర ఉందా లేదా? ఎవడైనా ఏం కావాలో కోరుకోమంటే ఎవడైనా ఏం కోరుకుంటాడు? జ్ఞానమా? జ్ఞానం కాదు, డబ్బు కోరుకుంటాడు. 2, ఎప్పుడు బతుకుండాలని ఆయన, నేను ఎప్పుడు చచ్చిపోకూడదు, ఎప్పుడు బతుకుండాలని కోరుకుంటాడు. మూడవది ఏంటంటే శత్రువు ఎవరో ఉండకూడదు. ఐశ్వర్యాన్ని అడుగుతాడు, ఇవి అడుగుతాడు, అవి అడుగుతాడు. నువ్వేంటరా జ్ఞానం అడిగేవి, తెలివి అడిగేవింటయా అని అడిగితే దేవుడు అంటాడు, నువ్వు అడగకపోయినను నువ్వు జ్ఞానం కావాలని అడిగావు కాబట్టి అడగకపోయిన వాటన్నిటితో కూడా నేను నీకు దీన్ని చప్పట్లు కొట్టను గట్టిగా. జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు చెప్పండి? అడగకపోయిన ఐశ్వర్యాన్ని, దీర్ఘాయువును, శత్రువు ప్రాణాన్ని దేవుడు ఇచ్చాడుగా. అంతేగాని అలాంటి ఒక నాడు ఏం కావాలో కోరుకోండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, చాలాసార్లు చెప్పాను ప్రసంగంలో కూడా. నేనేది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలన్నాడంట. దేవుడు తదాస్తి అన్నాడంట. ఇటు గడ్డి ముక్క కట్టుకుంటే బంగారం అయిపోతుంది. ఆ వరం అక్కడ కావాలో కోరుకుంటున్నావు, కోరుకో. రక్తం వేచి తర్వాత ఏమైందో చెప్తాను మరి. హల్లెలూయా. ఏమండి? అంతే కదా. ఏది ముట్టుకుంటే అది బంగారం ముట్టుకున్నది అలా బంగారం అయిపోతుంది. అన్నం తిందామని కంచం పట్టుకుంటే, నీళ్ళు తాగుదామంటే గ్లాస్ అట్టుకుంటుంటే, మరి అన్నం నీళ్ళు లేకుండా పోనీ పగలు తీసి లోపల ఇంకొకటి వేస్తుంటే నోరు 4 తగిలిన లోపలే బంగారం అయిపోతుంది. మరి ఎంత బతుకుతాడు సార్? మరి ఈయన ఏం అడగలేదు, ప్రభువా ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు ఏం కావాలని అడిగాడు? జ్ఞానం కావాలి నాయన, తెలివి కావాలని అడిగాడు. ఇప్పుడు సొలొమోను గురించి ఉదాహరణ సొలొమోనే. దేవుడు జ్ఞానమును తెలివినిచ్చే ప్రపంచంలో జ్ఞాని అయిన సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానం ఇంకెవరికి లేదు తెలుసా? తదాస్తు అనగానే జ్ఞానానికి ఒక పరీక్ష జరిగింది. రాజ్యములో 2 తల్లులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఒక నిద్రపోద్ది మధ్యరాత్రిలో పిల్లోడి మీద పడుకుంటే పిల్లోడు చచ్చిపోయాడు. లేచి చూసుకోగానే చచ్చిపోయాడని తెలిసి ఆ పిల్లని తీసుకెళ్ళి పక్కనే ఉన్న దాంట్లో పెట్టేసి బతుకున్నవాడిని తెచ్చేసి చచ్చిన అక్కడ ఎట్టేస్తే కన్న తల్లికి తెలియదా అండి? కన్న తల్లికి తెలీదా? పొద్దున్న లేచి చూసుకుంటే బిడ్డ తన బిడ్డ కాదు. వెళ్ళి చూస్తే అవతల ఆవిడ ఉంటే ఇలా కొట్టుకుంటున్నారు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని లాక్కొని పీక్కున్న ఆ సమస్య ఎక్కడి దగ్గరకు వచ్చిందో తెలుసా? రాజ్యంలోకి వచ్చింది. రాజ్యంలో ఉన్నవారందరూ కూడా అసలు ఈ సమస్యను రాజుగారు ఎలాగా పరీక్షిస్తాడు, అసలు ఏం చేస్తాడు, ఎలా చెప్తాడు అని చూస్తుంటే వీళ్ళు ఇంటికాడ అలాగే దెబ్బలాడుకున్నారు. రాజుగారి దగ్గర తీసుకొస్తే నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ తల కాళ్ళు అట్టుకుని ఒక ఆవిడ లాగుతుంటే కాళ్ళు అట్టుకుని ఒక ఆవిడ లాగేస్తుంది. రాజుగారి కాడికి ఆగండి